స్తోత్రాలు. హల్లెలూయా. దేవుని సంగమా, ఈరోజు మరి ఇంతవరకు వాక్యం విన్నారు. దేవుని సంగమా, ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశ. కృప మన యొక్క జీవితాన్ని మారుస్తుంది. విశ్వాసము ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది. ఒకసారి చెప్పండి, కృప మన జీవితాన్ని మారుస్తుంది. విశ్వాసము ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తుంది. ఈ యొక్క మాటలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియదేవుని సంగమా, ఒకరి జీవితంలో జరిగినటువంటి సంఘటన మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. రాహాబు అనేటువంటి స్త్రీ ఎంతమందికి తెలుసు? రాహాబు చేయి పైకి ఎత్తండి, మొత్తం తెలిసిన వారు. సగం సగం ఎత్తకండి, దేవుడు చూస్తూ ఉన్నారు. బైబిల్ ఎంతమంది చదువుతా ఉన్నారు? అన్నీ అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? ఓపెన్ చేయండి ఒకసారి. ఓపెన్ చేస్తారా లేదా? ఎంత ఓపెన్ చేసి పైకి చూపించండి అందరు. అక్కడ ఖాళీగా అనిపిస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, పనికి వెళ్తా ఉన్నప్పుడు పనిముట్లు ఏ విధంగా పట్టుకొని వస్తామో, దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి వారు కూడా దేవుని సన్నిధిలోనికి వస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ చేతిలో ఏముండాలి? పరిశుద్ధ గ్రంథం, బైబిల్ ఉండాలి. మొబైల్లో ఉంటుంది. అది ఎప్పుడంటే నువ్వు పనికి వెళ్ళినప్పుడు, నువ్వు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు చదువుకోవడానికి. కానీ దేవుని మందిరానికి వస్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని రావాలి. యెహోషువ గ్రంథం ఎవరైతే చదువుతారో వారికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఈ యొక్క రాహాబు అనేటువంటి స్త్రీ. దేవుని సంగమా, వీరి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుని సంగమా, దేవాది దేవుడు యెహోవా దేవుడు మోషేకు ఒక వాగ్దానం చేశాడు. ఇజ్రాయెల్ ప్రజలందరికీ వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం అది? నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశపెడతాను అని, నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు దానిని నెరవేర్చే దేవుడు. దేవుని సంగమా, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుండి వారు ప్రయాణమై మోషే నాయకత్వంలో వారందరూ కూడా నడుస్తూ వస్తా ఉన్నారు. నడుస్తూ వస్తా ఉన్న సమయంలో మోషే, దేవుని సంగమా, ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు, ఆయన పని కంప్లీట్ చేయబడిన తర్వాత దేవుడు మోషేతో అంటాడు, మోషే, నీవు ఆ దేవుని పర్వతమైనటువంటి హోరేబు పర్వతం పైకి నువ్వు వచ్చేసాయి అని చెప్పి, దేవుని సంగమా, మోషే తర్వాత దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యెహోషువను ఎన్నుకున్నాడు. యెహోషువను ఎన్నుకున్న తర్వాత దేవుని సంగమా, ఇజ్రాయెల్ ప్రజలు యెరికో ప్రాంతం దగ్గరికి వచ్చారు. ఎక్కడికి చెప్పండి ఒకసారి? యెరికో ప్రాంతం దగ్గరికి వచ్చారు. యెరికో ప్రాంతం దగ్గరికి వచ్చిన తర్వాత యెరికో ప్రజలతో మాట్లాడినప్పుడు, మేము ఈ దేశం వెంబడి మేము వెళ్తామని చెప్పినప్పుడు, ఆ యొక్క యెరికో రాజు, యెరికో ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు వారి దేశంలో నుండి వెళ్ళడానికి నిరాకరించారు. అలాంటి సమయంలో ప్రియదేవుని సంగమా, దానికంటే ముందు యెహోషువ ఏం చేశాడంటే, ఒక ఇద్దరు మనుషులను యెరికో పట్టణానికి పంపించాడు. ఎందుకొరకు అంటే, యెరికో పట్టణం ఎలాంటి ప్రాంతం, యెరికోలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, యెరికోలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వారి యొక్క స్థితిగతులు ఏమై ఉన్నాయో తెలుసుకొని రండి అని చెప్పి, దేవుని సంగమా, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 24వ వచనం వరకు మీరు చదివినప్పుడు అక్కడ అంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, నేను చెప్తున్నటువంటి మాట శ్రద్ధగా వినండి. యెహోషువ ఇద్దరిని పంపించాడు గూఢాచారులుగా. గూఢాచారులు అంటే ఏంటి? వారు ఎవరో తెలియకుండా వారు ఇంటర్నల్ గా మన మధ్యలో కొంతమంది వచ్చారు. ఈరోజు వారు ఏ విధంగా వచ్చారంటే విశ్వాసులుగానే వచ్చారు, కానీ వారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని వెళ్ళడానికి వచ్చి ఉన్నారు. అంటే ప్రియదేవుని సంగమా, ఆ విధంగా యెహోషువ ఏం చేశారంటే ఇద్దరిని పంపించాడు యెరికో దేశానికి, యెరికో పట్టణానికి పంపించాడు. పంపించి అక్కడ ఏం జరుగుతుందో మీరు తెలుసుకొని రండి అని చెప్పినప్పుడు, ప్రియదేవుని సంగమా, యెరికో ప్రజలు వారిని పట్టుకోవడానికి మా దేశంలోనికి ఎవరో ఇద్దరు ప్రవేశించారు, మాకు తెలియకుండా మా దేశంలో ఉన్నటువంటి సమాచారాన్ని అంతటి కూడా తీసుకొని వెళ్ళడానికి వచ్చారని చెప్పి, ఆ యొక్క యెరికో ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం
చేశారంటే వారిని పట్టుకొని చంపాలని వారిని వెతుకుతా ఉన్నారు. వెతుకుతా ఉన్నటువంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా? ప్రియదేవుని సంగమా, ఆ ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారంట? ఒకసారి చదవండమ్మా. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఆ దేశమును వేగు చూచుటకు ఇజ్రాయేలుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము. వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడ నుండి వచ్చిరో నేనెరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేనెరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమిరా పట్టుకొందురు. అంటే చూడండి, ఈ యొక్క వేగుల వారు ఎవరింటికి వెళ్ళారంట? రాహాబు అనేటువంటి స్త్రీ ఇంటికి వారు వెళ్ళి అక్కడ ఉన్నారు. దేవుని సంగమా, ఈ యొక్క రాహాబు ఎవరు అంటే యెరికో ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ, యెరికో ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వేశ్య. దేవుని సంగమా, అలాంటి ప్రజల దగ్గరికి, ఈ యొక్క అలాంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి వీరేం చేశారు? వారి ఇంట్లో ఉన్న దేవుని సంగమా, ఈరోజు వేశ్య ఇంటికి వెళ్ళారంటే చాలా మంది అనేక రకాలుగా ఆలోచించే వారు కూడా ఉంటారు. దేవుని సంగమా, ఈ యొక్క రాహాబు అనేటువంటి వేశ్య ఇంట్లోనికి వెళ్ళి వారు దాగుకొని ఉన్నారు. ఆమె వారిని దాచిపెట్టింది. దాచిపెట్టిన తర్వాత అక్కడికి ఆ యొక్క రాజు పంపించినటువంటి మనుషులు వచ్చి, రాహాబు నీ ఇంట్లోనికి ఇద్దరు మనుషులు వచ్చారు కదా, వారు ఎక్కడ ఉన్నారని అడిగినప్పుడు ఆమె అంటున్నటువంటి మాట, మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే, కానీ వారు వెళ్ళిపోయారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. మీరు వారిని తరిమితిరా, మీరు పట్టుకుంటారని వారికి సూచన ఇచ్చింది. ప్రియదేవుని సంగమా, చూడండి, ఆమె చెప్పినటువంటి మాటలో మనము వాస్తవాన్ని గ్రహించాలి. ఆ యొక్క రాహాబు అనేటువంటి వేశ్య ప్రియదేవుని సంగమా ఎందుకు వారిని దాచిపెట్టింది, ఎందుకు వారిని దాచిపెట్టిందని మనం గమనిస్తా ఉన్నప్పుడు ప్రియదేవుని సంగమా, ఈ యొక్క రాహాబు దేవుని యొక్క శక్తిని గ్రహించింది. ఇజ్రాయేలు దేవుడైనటువంటి దేవుడు యెహోవా ఏం చేయగలడో ఆమె గ్రహించినటువంటి స్త్రీగా ఉన్నది. కాబట్టి దేవుని సంగమ వారిని దాచిపెట్టి వారు ఇక్కడ లేరు అని చెప్పేసి ఆ యొక్క రాజు మనుషులను పంపించిన తర్వాత వారిద్దరిని కూడా ఆమె ఏం చేసిందంటే వారిని బయటికి పంపించి, మీరు 3 రోజులు అక్కడ దాక్కొని ఉండండి, 3 రోజుల తర్వాత మీరు అక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి అని ఆ యొక్క ఇద్దరు మనుషులతో చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియదేవుని సంగమ, గతంలో చూసినటువంటి యొక్క రాహాబు ఎలాంటి జీవితం కలిగి ఉండేదంటే వేశ్యగా జీవించినటువంటి స్త్రీ. ప్రియదేవుని సంగమ, ఆమె గురించి చదవడానికి చాలా మంది ఇష్టపడరేమో. ప్రియదేవుని సంగమ, ఈ యొక్క రాహాబు ఎందుకు వారిని దాచిపెట్టింది అని మనం గమనిస్తా ఉన్నప్పుడు ఈ యొక్క యెహోషువ గ్రంథంలో ఒకసారి చదవండమ్మా, 2వ అధ్యాయంలో ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి అమ్మా. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలో కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా
పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమే మాత్రము ఉండదంట. ఏం గ్రహించింది ఈ స్త్రీ అంటే, దేవుని సంగమా, యెహోవా దేవుడు పైన ఆకాశమందు కూడా క్రింద భూమి అందు కూడా ఉండే దేవుడు. పరలోక ఆకాశములో కూడా యెహోవాయే దేవుడు, భూమి యందు కూడా దేవుడే అని ఆమె గ్రహించింది. దేవుడు చేసినటువంటి కార్యాలు గ్రహించి యేసు క్రీస్తుని నమ్మింది. ప్రియ దేవుని సంగమా, ఆమె నమ్మినందువలన ఆమె చేసినటువంటి విశ్వాసాన్ని బట్టి, ఆమె చూపినటువంటి ఆ యొక్క క్రియలను బట్టి ప్రియ దేవుని సంగమా ఆమె జీవితము మార్చబడింది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు ఇదే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో 22వ వచనం నుంచి 25వ వచనం వరకు ఒకసారి చదవండి అమ్మా. అయితే ఆ యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను కలిగినదందరినీ అక్కడ నుండి తోడుకొని రండని దేశమును వేగు చూసిన 2 మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇశ్రాయేలు పాలెము వెలుపట వారిని నివసింప చేశారంట. ప్రియదేవుని సంగమా, ఆ వేగుల వారు వారి ఇంట్లోనికి వచ్చినప్పుడు ఆమె ఒక మాట అంటది ఏంటంటే, మీ దేవుడే దేవుడు, మీ దేవుడే నిజమైనటువంటి దేవుడై ఉన్నాడు. మీరు ఖచ్చితంగా ఎరికో దేశానికి మీరు ముట్టడి వేస్తారు, దీన్ని మీరు స్వాధీనం చేసుకుంటారు, దీంట్లో ఉన్న దాని అందరినీ కూడా మీరు కొల్లగొడతారు. కాబట్టి ఈరోజు నేను మీకు మేలు చేశాను, కాబట్టి మీరు ఈ దేశం మీదకి వచ్చినప్పుడు మా ఇంటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, మా యొక్క తల్లిని, మా తండ్రిని, మా సహోదరుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని చెప్పినప్పుడు దేవుని సంగమా వారు చెప్తారు, మీ ఇంటికి ఒక ఎర్రని దారము మీరు కట్టి ఉంచండి, మేము ఈ దేశం మీదకి వచ్చినప్పుడు ఈ కుటుంబాన్ని నాశనం చేయకుండా మేము వెళ్తామని చెప్పినప్పుడు దేవుని సంగమా అదే విధంగా ఆ గుర్తు, ఎర్రని దారం అనేటువంటి ఆ గుర్తు తన యొక్క గుమ్మానికి కట్టుకుంది. ఇశ్రాయేల్ ప్రజలు ఆ దేశం, ఎరికో దేశం మీదకి వెళ్ళక ముందు యెహోషువ అంటాడు, మీరు ఎవరైతే ఆ యొక్క రహాబు, ఆ వేశ్య, ఆ రహాబు అనే ఇల్లు ఉంది కదా, మీరు వేగు చూడడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని కాపాడింది కదా, ఆ ఇంటి వారిని మీరు బయటికి తీసుకుని రండి అని చెప్పి దేవుని సంగమా ఆ వేగుల వారిని పంపించినప్పుడు ఆ యొక్క వేగుల వారు వెళ్ళి రాహాబు యొక్క కుటుంబకులందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చి వారు ఒక చోట వారిని నివసింపచేశారు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, రాహాబు విశ్వసించింది ఆ యెహోవాయే దేవుడని. ఈరోజు మనము విశ్వసించాలి. ఆమె గతం చూడొద్దు. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఆమె గతాన్ని చూడలేదు. దేవుడు ఆమె గతంలో ఆమె వేశ్యగా ఉంది, కానీ ఎప్పుడైతే ఆ వేగుల వారిని చేర్చుకుందో, యెహోవాయే దేవుడని తెలుసుకుందో, దేవుడు చేసినటువంటి కార్యాలను ఆమె చూసి గ్రహించిందో, అప్పుడు ఆమె జీవితం మార్చబడింది. ఈరోజు ప్రియ దేవుని సంగమా, గతంలో నీవు ఏమైనా ఉండొచ్చు, గతంలో నీ జీవితం ఏ విధంగా అయినా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క కార్యాలు గ్రహించినటువంటి నీవు క్రీస్తే దేవుడని, యేసు క్రీస్తే నిజమైనటువంటి దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన మాత్రమే నన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలడు అని విశ్వసించిన తర్వాత నీవు నీ విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించాలి. ఈ యొక్క రాహాబు అదే చేసింది, క్రియలలో చూపించింది. ఆమె విశ్వసించింది, క్రియారూపకంగా చూపించింది. దేవుని సంగమా, ఆమె పొందుకున్నటువంటి బహుమానం ఏంటో తెలుసా? ఆమె మాత్రమే కాపాడబడడం కాదు, కానీ ఆమెను, ఆమె అన్నదమ్ములను, ఆమె సహోదరులను అందరినీ కూడా కాపాడుకుంది.